నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈరోజు ఒక కొత్త రోడ్డు మీకు చూపిస్తాను. ఇటీవలే లాంచ్ అయిన రోడ్డు, అది మీకు ఈ వీడియోలో, ఈ జర్నీలో మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. ఎంటైర్ జర్నీ అంతా కూడా వీడియో తీస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఈ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ దాటుతున్నాము. ఈరోజు కొంచెం మేము దూరం వెళ్తాము. ఆ యొక్క ప్రయాణం అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ, చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే ఎంట్రన్స్లో ఉన్నాము. దేవరపల్లి దగ్గర స్టార్ట్ అవుతుంది ఇది. ఇక్కడ నుంచి దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు అనమాట. అయితే మనం ఇప్పుడు చింతలపూడి వరకు ప్రయాణం చేస్తున్నాం. ఆ చింతలపూడి వరకు కూడా మీకు ఈ జర్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. అసలు దీని మీద నేను ఇదివరకు ప్రయాణం చేశాను, కానీ 2 వీలర్ మీద చేశాను. ఇప్పుడు కారు వేసుకుని వెళ్తున్నాను, ఎందుకంటే 2 వీలర్స్కి పర్మిషన్ లేదు. ఈ రహదారి మీద ఓన్లీ 4 వీలర్స్కే పరిమితం అనమాట. 4 వీలర్స్కే పర్మిషన్ ఉంది. ఈ యొక్క ఎంటైర్ జర్నీ మన చింతలపూడి వరకు కూడా ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయి, ఏంటి, అక్కడ ఎలా ఉంది రోడ్డు అనేది మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఖమ్మం వరకు కూడా 162 కిలోమీటర్లు అనమాట. అయితే మనం ఇప్పుడు చింతలపూడి వరకు ప్రయాణం చేస్తున్నాము. ఈ మధ్యలో ఎన్ని టోల్ గేట్స్ ఉంటాయి, అక్కడ ఎంత వసూలు చేస్తున్నారు ఏంటనేది మనము తెలుసుకుందాం. రీసెంట్గా ఈ యొక్క రహదారి మనకి అందుబాటులోకి వచ్చిందన్నమాట. ఇదే ఇటు నుంచి మొట్టమొదటి టోల్ గేట్ అనమాట. అయితే ఇక్కడ ఏమీ వసూలు చేయట్లేదు ఈ టోల్ గేట్ దగ్గర. ఇక్కడ దేవరపల్లి టోల్ గేట్ దాటేసాము. ఈ యొక్క రహదారి ఇటీవల ప్రారంభమైంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 లేన్లు కనపడతాయి కదా. ఈ 2 లేన్లు ఏంటంటే ఈ ఫస్ట్ లేను వేగంగా ప్రయాణించే వరకు అనమాట. ఈ ఎవరైతే 100 కిలోమీటర్స్ 120 అలా వెళ్తారో వాళ్ళు ఈ లేన్ మీద ప్రయాణం చేయాలి. కొంచెం నెమ్మదిగా వెళ్ళేవాళ్ళు అటువైపు లేన్ మీద ప్రయాణం చేయాలి. అది ఈ లేన్ డిసిప్లిన్ అంటే. అది మనకు చాలా చోట్ల లేన్ డిసిప్లిన్ అని బోర్డ్స్ ఉంటాయి, కానీ ఎవరు పట్టించుకోరు. ఆ లేన్ డిసిప్లిన్ అంటే ఏ లేన్లో ఎంత వేగంతో వెళ్ళాలి అనేదే లేన్ డిసిప్లిన్. చాలామంది ట్రక్ డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే ఆ లేన్ డిసిప్లిన్ పాటించరు. ఈవెన్ కారులో వెళ్ళేవాళ్ళు కూడా పాటించరు, ఇగ్నోర్ చేస్తారు. ఆ బోర్డును కూడా వాళ్ళు పట్టించుకోరు. చాలా చోట్ల ఉంటాయి లేన్ డిసిప్లిన్ పాటించండి అని, కానీ వాటిని ఇగ్నోర్ చేయడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇక చూసారా 100 అని ఉంది దాని మీద. అంటే 100 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తే ఈ లేన్లో 100 కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్నాం కాబట్టి ఈ లేన్లోనే వెళ్ళాలి మనం. ఒకవేళ మనము బిలో 100 అయితే ఆ లేన్లో వెళ్ళాలి. చూసారా, దిస్ ఈస్ ద గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్రమ్ దేవరపల్లి టు ఖమ్మం. రీసెంట్లీ ఇట్ వాజ్ ఓపెన్ టు ది పబ్లిక్, నాట్ 2 వీలర్స్, 4 వీలర్స్ ఓన్లీ. చేంజ్ అవర్ లేన్. ఇప్పుడు మనము దేవరపల్లి కోయిలూరు మధ్యలో ఉన్నాము. చూసారా లొకేషను చాలా బాగుంది కదా.
ఇప్పుడు కొయ్యలూరు టోల్గేట్ కూడా దాటేసాను అనమాట. ఇందాక అటువైపు వెళ్ళింది చూసారా, అది పోతవరం రోడ్ అనమాట. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరు కూడా ఒకసారి ప్రయాణం చేయండి. ఇది మనం దేవరపల్లి నుంచి ఖమ్మం మీదుగా కొత్తగా వేసిన రహదారి అనమాట. దీనివల్ల మనకి హైదరాబాద్, రాజమండ్రి టు హైదరాబాద్ చాలా దగ్గర దారి. చూడండి ఫ్రెండ్స్, ఈ జర్నీ ఎలా ఉందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి సీనరీ, ఈ హిల్స్ కనపడటం అవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంటుంది, సీనరీ. ఇంకా జంగారెడ్డిగూడెం ఇక్కడికి ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ చింతలపూడి దగ్గర రేచర్ల, అక్కడ వరకు మనం జర్నీ చేస్తాం. ఇంకా మనం జంగారెడ్డిగూడెం చేరుకోలేదు. ఇక్కడ నుంచి చూడండి, చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్, సీనరీ చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. వెరీ గుడ్ సీనరీ ఫ్రెండ్స్. సూపర్ లొకేషన్. ఇక్కడ నుంచి ఈ కొండలు అవి ఎక్కువగా కనపడుతున్నాయి. చింతలపూడికి ఇంకా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. చూసాను చూడండి, ఇక్కడ నీడ, అక్కడ ఎండ. ఫ్రెండ్స్, ఇక్కడ రేచర్ల అనే గ్రామం ఉంది. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్కి వెళ్తే అప్పుడు చింతలపూడి వెళ్ళవచ్చు. కానీ ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది చింతలపూడి. ఇప్పుడు రేచర్ల నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలండి. తీసుకుంటే మనము ఇలా ఇక్కడ నుంచి మనము ఇలా లెఫ్ట్ తీసుకోవాలి.
చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఇదే రేచర్లు అనేటువంటి ఊరు అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం ఇంకొక ఊరు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ వీఆర్ అప్రోచింగ్ చింతలపూడి. అటు స్ట్రైట్గా గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం వెళ్ళిపోతుంది, ఖమ్మం మీదుగా హైదరాబాదు. ఇదేమో చింతలపూడి, మళ్ళీ చింతలపూడి నుంచి ఏలూరు, అలా విజయవాడ వెళ్ళొచ్చు. ఇలా వెనక్కి వెళితే మాత్రం సత్తుపల్లి, అశ్వరావుపేట మొదలగు గ్రామాలు వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చింతలపూడిలో పని చూసుకుని ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం పెట్టాము ఫ్రెండ్స్. అయితే ఈసారి మేము మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఏం చేసామంటే అదే రోడ్లో టీ నరసాపురం, బొర్రంపాలెం మీదుగా ప్రయాణం చేస్తాం అన్నమాట. అయితే ఇది ఏంటంటే సింగిల్ రోడ్డు, చాలా నేరో రోడ్డు అన్నమాట, చాలా ఇరుగ్గా ఉంటుంది. ఈ రోడ్లో మేము ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి మేము జంగారెడ్డిగూడెం సమీపంలో మళ్ళీ ఇది చూడండి, ఇది ఏంటంటే బొర్రంపాలెం అడ్డ రోడ్డు అంటారు అన్నమాట. ఈ బొర్రంపాలెం అడ్డ రోడ్డు మళ్ళీ ఇలా రైట్ సైడ్కి వెళ్తే ఏలూరు, ఇలా ఇప్పుడు మనం వెళ్ళే లెఫ్ట్ సైడ్కి అయితే జంగారెడ్డిగూడెం అన్నమాట. ఈ రోడ్లో మళ్ళీ మేము చూడండి జంగారెడ్డిగూడెం దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కుతాం అన్నమాట. ఇక్కడ చూడండి ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో పచ్చి రొయ్యలు అమ్ముతారనమాట. ఎందుకంటే ఇక్కడ సమీపంలో ఎర్రగాల ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టులోని రొయ్యలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇది ఫేమస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ జంగారెడ్డిగూడెం సమీపంలో, గురువాయగూడెం సమీపంలో అనమాట. ఇలాగ మనం రైట్కి తీసుకుంటే మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కొచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ ఒక టోల్ ప్లాజా అన్నట్టు ఉంది. ఇక్కడ మళ్ళీ ఒక టోల్ పడింది. ఇంకా మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కాం. మనం మళ్ళీ తిరిగి టువర్డ్స్ రాజమండ్రి వెళతాం. చూసారా ఈ గ్రీనరీ అంతా చూడండి, పక్కన ఎలా ఉంది. అటు మనం లెఫ్ట్కి జంగారెడ్డిలో అన్నమాట, టౌన్లోకి వెళ్తాం. అలా వెళ్ళక్క లేకుండా మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మళ్ళీ మనం తిరుగు ప్రయాణంలో ఉన్నాము. ఇలా లెఫ్ట్కి వెళ్తే కోయిలగూడెం, రైట్కి వెళ్తే నల్లజల్ల, పోతవరం, నల్లజల్ల అనమాట. ఇక్కడ టోల్ ప్లాజా ఉన్నట్టు ఉంది. ఇక్కడ టోల్ ప్లాజా ఉంది. ఇందాక అటువైపు వెళ్ళాం కదా, మళ్ళీ వచ్చేవైపు ఇటువైపు ఉంది వచ్చేటప్పుడు.
ఎక్కడంత ఫ్రెండ్స్ ఇలాగా లెఫ్ట్ సైడ్ వెళ్తే కోయిలగూడెం, ఇలా రైట్ సైడ్ ఇటు వెళ్తే పోతవరం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం వెళ్ళిపోవచ్చు. ఇటే మా ఊరు, మా సొంతూరు ఇటు, అసలు మేము పుట్టింది ఇటు కోయిలగూడెం. మనం టువార్డ్స్ ఇటు తిరునాగా వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఎంటైర్ జర్నీలో నాకు రానుపోను 174 రూపీస్ టోల్ ఛార్జ్ పడింది అనమాట. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Meet you again. Thank you friends.